నమస్కారం ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైన స్ట్రాటజీలలో ఒకటి ఫ్రాగ్మెంటేషన్ రూల్. దీనిని తెలుగులో విభజన వ్యూహం అని కూడా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, చరిత్రలో చాలా సామ్రాజ్యాలు, రాజకీయ పార్టీలు, వ్యాపార సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా ఈ స్ట్రాటజీని ఉపయోగించాయి. ఫ్రెండ్స్, ఒక బలమైన సమూహాన్ని నేరుగా ఎదుర్కోవడం కష్టము. కానీ ఆ సమూహాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొడితే వాటిని నియంత్రించడం సులభం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఫ్రాగ్మెంటేషన్ రూల్ అంటే ఏమిటి, చరిత్రలో దీనిని ఎవరు ఉపయోగించారు, రాజకీయాలలో ఇది ఎలా పనిచేస్తుంది, కంపెనీలు ఎలా ఉపయోగిస్తాయి, సోషల్ మీడియాలో ఎలా జరుగుతుంది, దీనికి బలి కాకుండా ఉండాలంటే ఎలా. ఫ్రెండ్స్, ఫ్రాగ్మెంటేషన్ అంటే విడగొట్టడం, ఒక పెద్ద శక్తిని చిన్న చిన్న భాగాలుగా విభజించడం. ఫ్రెండ్స్, ఉదాహరణకు 10 మంది ఒక జట్టుగా ఉంటే వారిని ఓడించడం కష్టము. అదే 10 మందిని 5 గ్రూపులుగా విడదీస్తే వారి బలం తగ్గుతుంది. ఈ ఫార్ములాను అనేక రంగాలలో ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటంటే ఐక్యతను బలహీనపరచడము, అంతర్గత విభేదాలు సృష్టించడము, చిన్న చిన్న వర్గాలుగా మార్చడము, నాయకత్వాన్ని విభజించడము. ఫ్రెండ్స్, రోమన్లు ఉపయోగించిన ప్రసిద్ధ వ్యూహం డివైడ్ అండ్ రూల్. ఒక ప్రాంతంలో ఉన్న తెగలను ఒకటిగా ఉండనీయకుండా చేసేవారు. వారి మధ్య పోటీలు పెంచేవారు. దానివలన రోమన్లకు పాలించడం సులభమయ్యేది. ఫ్రెండ్స్, బ్రిటిష్ రాజ్ కాలంలో విభజన వ్యూహం చాలా ప్రాముఖ్యంగా కనిపించింది. భాష, ప్రాంతం, కులం, మతం వంటి అంశాలలో విభజనలు పెరిగాయి. దీనివలన ఐక్య ఉద్యమాలు బలహీనపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, రాజకీయాలలో కూడా ఇది అత్యంత ప్రభావితవంతమైన స్ట్రాటజీ. ఇది ఎలా పనిచేస్తుందంటే ఓటు బ్యాంక్ను విభజిస్తుంది, ప్రత్యర్థి పార్టీలో చీలికలు తీసుకొస్తుంది, కొత్త వర్గాలను క్రియేట్ చేస్తుంది, నాయకులను డివైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఉదాహరణకు ఒక పార్టీకి 60% మద్దతు ఉంటే దాన్ని 2 గ్రూపులుగా విడగొడితే వారి విజయ అవకాశాలు తగ్గించవచ్చు. ఫ్రెండ్స్, చాలా పెద్ద కంపెనీలు కూడా ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాయి. ఒక ప్రోడక్ట్ని అందరికీ అమ్మడం కాకుండా అది యువతకంటూ, మహిళలకంటూ, ఉద్యోగులకంటూ, విద్యార్థులకంటూ విభాగాలుగా మార్కెట్ను విడగొడతారు. ఇది మార్కెటింగ్లో ఒక ముఖ్యమైన పద్ధతి. ఫ్రెండ్స్, ఇది సోషల్ మీడియాలో కూడా అత్యంత పెద్ద ఉదాహరణ. మనకు నచ్చిన అభిప్రాయాలే ఎక్కువగా కనిపిస్తాయి. దీనివలన సమాజం వర్గాలుగా మారుతుంది, భిన్న అభిప్రాయాలు తగ్గుతాయి, విభజన పెరుగుతుంది. మన ఇంట్రెస్ట్లకు అనుగుణంగా కంటెంట్ను చూపించడం వలన చిన్న చిన్న కమ్యూనిటీలు ఏర్పడతాయి. ఫ్రెండ్స్, కుటుంబాలలో కూడా ఇది కనిపిస్తుంది. అపార్థాలు, ఆస్తి వివాదాలు, కమ్యూనికేషన్ లోపం, అసూయ, చిన్న సమస్యలు పెద్ద విభేదాలకు దారితీస్తాయి. ఫ్రెండ్స్, ఒక సంస్థలో విభాగాల మధ్య పోటీ, అధికారిక పోరాటం, సమాచార లోపం వల్ల సంస్థ బలహీనపడుతుంది. ఒకే లక్ష్యం ఉన్నప్పుడు సంస్థలు బలంగా పనిచేస్తాయి. ఇలాంటి ఫ్రాగ్మెంటేషన్ వల్ల ప్రమాదాలు ఏమిటంటే ఐక్యతను కోల్పోతారు, విశ్వాసం తగ్గిపోతుంది, అభివృద్ధి మందగిస్తుంది, నాయకత్వం సంక్షోభం వస్తుంది, బాహ్య శక్తులకు అవకాశం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఫ్రాగ్మెంటేషన్ నుంచి మనం ఎలా రక్షించుకోవాలంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇమ్మీడియట్గా చర్చించుకోండి. అందరూ ఒకే లక్ష్యం పైన దృష్టి పెట్టుకోండి. విభజన వ్యూహాలు ఉంటే దాన్ని గుర్తించండి. బలమైన సంబంధాలు నిర్మించండి. చిన్న చిన్న ప్రయోజనాల కంటే పెద్ద లక్ష్యాన్ని చూడాలి. ఫ్రెండ్స్, ఫ్రాగ్మెంటేషన్ రూల్ మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. యూనిటీ అనేది ఒక బలం, డివైడ్ అనేది ఒక వీక్నెస్ అని. వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, సంస్థల్లో కానీ, సమాజంలో కానీ మనల్ని మనం విభజించుకునే బదులు కలిసికట్టుగా పనిచేస్తే గొప్ప విజయాలు సాధించవచ్చు. ఫ్రెండ్స్, ఫ్రాగ్మెంటేషన్ రూల్ అనేది కేవలం రాజకీయ స్ట్రాటజీ మాత్రమే కాదు. ఇది చరిత్రలో, వ్యాపారంలో, కుటుంబాల్లో, సోషల్ మీడియాలో కూడా కనిపించే ఒక శక్తివంతమైన సూత్రం. ఈ స్ట్రాటజీని అర్థం చేసుకున్న వారు విభజనలకు బలి కాకుండా యూనిటీని కాపాడుకోగలరు. ఫ్రెండ్స్, ఒక కర్ర సులభంగా విరుగుతుంది, అదే కర్రల కట్ట ఉంటే దాన్ని విరగొట్టడం కష్టం. ఇదే ఫ్రాగ్మెంటేషన్ రూల్ యొక్క అసలు సందేశం. ఫ్రెండ్స్, ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.